వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఉత్తరప్రదేశ్‌లో ఒక విచిత్రమైన కేసు. ఏంటంటే భార్యాభర్తలు ఎస్పీకెళ్ళి ఒక కంప్లెయింట్ ఇచ్చారండి. తమ 18 ఏళ్ల అమ్మాయి పెళ్ళైన ఒక అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు ఆ అమ్మాయిని. కిడ్నాప్ చేశాడు అని చెప్పేసి ఆహ్, ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీకి ఒక కంప్లెయింట్ ఇచ్చారు. అయితే ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీ అమ్మాయిని పిలిస్తే ఆ అమ్మాయి చెప్పిందనమాట. ఏమని? నాకు పెళ్ళైన అబ్బాయని నాకు తెలుసు. నేను ఆయనతో కలిసి ఉంటున్నాను. నా ఇష్టపూర్వకంగా వెళ్ళాను అని చెప్పేసరికి ఆ ఎస్పీ కేసు నమోదు చేయలేదండి. దీంతో ఈ తల్లిదండ్రులు వాళ్ళు కోర్ట్‌కి వెళ్లారు. కోర్ట్‌కి వెళ్ళేసరికి కోర్ట్ కూడా తీర్పిచ్చిందండి. అంటే ఇది నైతికత ఉంటుంది. అలాగే కోర్టు ప్రకారం అంటే రాజ్యాంగం ప్రకారం ఏముంది రూల్స్. నైతికత ప్రకారం అంటే ఏంటి? ఒక పెళ్ళైన అతను తన భార్య ఉండగా ఇంకొక అమ్మాయితో ఉండకూడదు. అది నైతికత. కానీ చట్టం ఏం చెప్తుంది? చట్టంలో ఎవరి ఇష్టం ఉన్నోళ్ళంటే మేజర్‌లయితే మాత్రం ఎవరైనా ఎవరితోనో ఉండొచ్చు. అది పెళ్ళయిందా? పెళ్ళవ్వలేదా? లేదంటే వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారా? ఇవన్నీ పెళ్లి కాని వాళ్ళా? ఇవన్నీ కాదు. వాళ్ళకి ఇష్టపూర్వకంగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఏ వయసు వారైనా, ఏ రిలిజియన్ వారైనా వాళ్ళు కలిసి ఉంటే ఇష్టపూర్వకంగా చట్టం చేసేది ఏమీ లేదని జెప్పేసి వాళ్ళొక తీర్పిచ్చారండి. అంటే దీంతో ఎందుకిలా జరుగుతుంది అని చూస్తే, పూర్వకాలంలో ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవారు. మగవాళ్ళు మాత్రం బయటికి వెళ్లి కష్టపడి ఒకళ్ళు సంపాదిస్తే అందరూ కూడా సహాయం చేసేవారు. ఆ కుటుంబాన్ని పోషించేవాడాయన. ఆడవాళ్ళు బయటకొచ్చేవారు కాదు. దీంతో అక్కడ సహజీవనం అది చాలా తక్కువుండేది. ఎక్కడో ఒక గ్రామాల్లోనో ఎక్కడో డబ్బు గలవాళ్ళు, డబ్బున్నవాళ్ళు అలా చేశారట అలా అనుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు సహజీవనం ఎక్కువైపోయిందండి. ఎందువలన కారణాలంటే లేడీస్ కూడా అంటే బాగా చదువుకోవటం, మహిళలు కూడా బాగా చదువుకోవటం, వాళ్ళతో ఉన్నత ఉద్యోగాలు చేయటం, ఇంకా అంటే జెంట్స్ కంటే ఈ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ ఉద్యోగాలొస్తున్నాయి. 33% రిజర్వేషన్ కూడా ఉంది. దీంతో మంచి ఆపర్చునిటీ వచ్చినాయండి. దీంతో ఆఫీస్‌లో ఎక్కడ ఆఫీస్‌లోనో లేదంటే బయట ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడో ఒకడ పరిచయం ఏర్పడుతుంది. పరిచయం ఏర్పడినా వాళ్ళు కూడా కొంతమంది మనస్తత్వం మారిపోయిందండి. అంటే విలువలంటారు కదా! విలువలన్నీ కూడా కొత్త నిర్వచనాలు, కొత్త డెఫినిషన్‌లు వచ్చేసినాయి. అది ఏంటంటే ఇవి ఎవరితోన్నా కలిసుండొచ్చు. చట్టం చెప్పింది. ఇష్టపూర్వకంగా అక్కడ భార్య బాధపడతదా? భర్త బాధపడతాడా? చుట్టాలు బాధపడతారా? పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు? ఇవన్నీ మాకనవసరం. మా ఇద్దరికీ ఇష్టమైంది. మా మేము నాకు పెళ్ళైనా, ఆ అమ్మాయికి పెళ్ళైనా, అతనికి పెళ్ళైనా, ఎవరికి పెళ్ళైనా, పెళ్లి కాకపోయినా, పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళతో, లేకపోతే పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళతో ఎవరితోనైనా ఇష్టపూర్వకంగా ఉన్నట్లయితే ఉండొచ్చు అని చట్టం చెబుతుంది కాబట్టి, చట్టం ప్రకారం అది నేరం కాదటండి. అంటే చట్టం చెప్తుందది. కానీ నైతికత చూసుకున్నట్లయితే అంటే ఆ కుటుంబ సభ్యులు గాని, ఆ చుట్టాలు, పరువు, ప్రతిష్ట ఇవన్నీ చూస్తే వాళ్ళయి గ్యారంటీగా పోతాయవి. ఎదురుగుండా మాట్లాడకపోవచ్చేమో గానీ, వాళ్ళకి డబ్బులు, అధికారము లేదంటే వాళ్ళ ఉద్యోగం ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఎలాగో డబ్బులు ఆర్థికంగా బాగాలేని వాళ్ళకి ఇటువంటి పరిస్థితి రాదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఇంకేమి అది ఇంకొకళ్ళతో సంబంధం ఎలా పెట్టుకుంటాడు? బాగా ఆర్థిక పరిస్థితి బాగుంటేనే దానికి తనకు అవకాశం వస్తది. ఆ అబ్బాయికి గాని, ఆ అమ్మాయికి గాని అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి అవకాశం రాదు. ఇది డబ్బు లేని వాళ్ళకి అని నా అభిప్రాయం. కొంతమంది ఎక్కువగా చెప్తుంటారన్నమాట. అతనికే బతకడానికి డబ్బులు లేవు. ఇంకొకళ్ళతో ఇద్దరు ముగ్గురిని ఎలా పోషిస్తాడు అని చెప్పేసి వాళ్ళు అంటుంటారన్నమాట. ఏమైనా ఇది సమాజంలో మరి కొత్త మార్పులొస్తున్నాయి. ఈ యొక్క సహజీవనం అనే ఒక మాట ఎక్కువగా వినపడుతుంది. ఇది మామూలే కామన్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. చూస్తుంటే చాలా కామన్‌గా అనిపిస్తుందన్నమాట ఇది. ఒకవేళ సహజం లేదంటే అది కూడా విచిత్రంగా ఉంది. ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్స్ లేరా? నీకెవరు లేరా? ఇద్దరితో ఎవరితో నువ్వు డేటింగ్ చేయట్లేదా? సహజీవనం చేయట్లేదా? అనే పరిస్థితి వచ్చేసిందండి. ఇదివరకు అది ఒక జాడ్యంగాను, అదొక చెడ్డ పనిగాను భావించేవారు. అటువంటిది ఇప్పుడు లేదా అని అంటున్నారటండి. చాలా విచిత్రంగా ఉంది. ఏదేమైనా చట్ట ప్రకారం అయితే సహజీవనం అనేది ఏ వయసు వారైనా, ఏ మతం వారైనా ఎవరైనా చేసుకోవచ్చు. చట్ట ప్రకారం అది నేరం కాదనేసి కోర్టులు చెప్తున్నాయి.
కానీ నైతికత ప్రకారం అది పద్ధతి కాదు. కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. పిల్లలు గానీ, తల్లిదండ్రులు గానీ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. ఆహ్, దానివలన ఎక్కువ నేరాలు జరగడానికి అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.